నగరంలోని 3వ డివిజన్లో సోమవారం ఇంటింటికి వైసీపీ నిర్వహించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల వివరాలు తెలుపుతూ రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర సాధికార యాత్ర పేరుతో అనంతపురానికి వచ్చిన బాలకృష్ణ ఇక్కడి అభివృద్ధి విషయాల్లో చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అనంత స్పందించారు. బాలకృష్ణకు అర్థం పర్థం లేని ఆవేశం తప్పితే ఎలాంటి అవగాహన లేదని అన్నారు. అనంతపురంలో అభివృద్ధి లేదని, బ్రిడ్జి 4 లైన్ల రోడ్డు టీడీపీ హయాంలో ప్రారంభించారని చెప్పడం బాలకృష్ణ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవ, కేంద్రం సహకారానికి తోడు తాను ఎంపీగా పనిచేసిన సమయంలో ఉన్న పరిచయాలతో పనులు మంజూరు చేయించుకున్నామన్నారు. రికార్డు స్థాయిలో 18 నెలల్లోనే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయించామని తెలిపారు. బాలకృష్ణ గారికి అవగాహన రాహిత్యం అనేది కూడా ఎక్కువ అనమాట. అతనికి కానీ అర్థం పర్థం లేని ఆవేశమే తప్ప అతను మాట్లాడేదాంట్లో అర్థము లేదు. అతను సినిమాల్లో నటన కాదు, నిజ జీవితంలో రాజకీయాల్లో కూడా నటించాలని చెప్పి అనుకుంటున్నాడు. బాలకృష్ణ గురించి ఈ జిల్లాలో మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. హిందూపురం వాళ్ళకే వాసులకే ఓట్లేసిన ఏదో సినిమా యొక్క గ్లామర్తో గెలుస్తున్నాడు, లేకపోతే వాళ్ళ తండ్రి ఎన్టీ రామారావు గారితో అక్కడ ఉండే ప్రజల గురుత్వంతో గెలిచాడు. కానీ ఇన్మార్లు కనీసం వాళ్ళకు సేవలు కూడా అందించిన వాడు, ప్రజలను కూడా కనుక్కోలేని వాడు ఈరోజు జిల్లాని గురించి ఏం మాట్లాడతాడు? అంతా కూడా అవగాహన. నిన్న మాట్లాడినాడు ఇక్కడ అనంతపురంలో కూడా. అనంతపురంలో అభివృద్ధి అనేది కూడా లేదంటాడు. తర్వాత ఇప్పుడు వేసిన బ్రిడ్జ్ కానీ, తర్వాత 4 లైన్ల రోడ్లు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఇస్తాం కాదు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి 1 సంవత్సరం తర్వాత, అంటే 2019 వస్తే 20 సంవత్సరంలో ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో, నాకున్న సంబంధాలు, కేంద్రంలో ఉన్న సంబంధాలు, పార్లమెంట్ సభ్యులుగా గతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సంబంధాలతో 300 కోట్ల రూపాయలతో తీసుకొని రావడం, గుత్తి దగ్గర కూడా, గుత్తి రోడ్లో కూడా 95 కోట్లతో కూడా తీసుకొని రావడం. అక్కడ రికార్డ్ బ్రేక్ అనమాట. 18 నెలల్లోనే బ్రిడ్జిని నిర్మించి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ఘనత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందే. ఎంత కూడా మేము అంతగా చేసాం. అతను అవగాహన రాహిత్యంగా మాడుతున్నాడు. అతనికి ఏమీ తెలియదు అసలు. అతనికి ఎవరో రాసిస్తే, స్క్రిప్ట్ రాసిస్తే అతను పక్కన ఉండే వాళ్ళు కూడా ఇద్దరికీ అవగాహన లేని వాళ్ళు, అటువంటి వాళ్ళు రాసిస్తే అది చదవడం తప్ప మరొకటి ఏం కాదు. ఈ ప్రజలకు అనేది కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము ఏమి చేసినాము అని చెప్పేసి కూడా ఈరోజు వారు అనేది కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న పెద్ద యొక్క ఆదరణ చూసి ఈరోజు వారు బేంబేలు పడిపోయి ఎక్కడో ప్రజలను భయపడించాలని చెప్పేసి నిన్ననే ఒక హత్యాయత్నం అతన్ని కూడా భయభ్రాంతులు చేయాలని చెప్పేసి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇటువంటి దానిలకు ఎవరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కానీ ఎవరు కానీ భయపడరు. ఇతరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 175 అసెంబ్లీ సీట్లకు 175 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి ప్రజలే సిద్ధంగా కూడా ఉన్నారు. కాబట్టి దానికంతా కూడా ప్రజలకు పెడుతున్నారు. ప్రజలకు వచ్చేసి మా పైన నమ్మకం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఇంత పెద్దగా వేశారు, ఇంకా 1 2 మిగిలి ఉంటే వీరు తప్ప ఎవరు చేయలేరు అని చెప్పేసి కూడా ప్రజలకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో ఇంకా కూడా 30 సంవత్సరాలు మా నాయకుడు ఏదో చెప్తాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కాకుండా జిల్లాను కూడా కంచుకోటకు కూడా తయారవుతుంది భవిష్యత్తులో అని కూడా తెలుసు. 3వ డివిజన్లో ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రచారంలో ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఈరోజు ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందిస్తూ ప్రతి సచివాలయ పరిధిలో కూడా లక్షలాది మందికి ఈరోజు సంక్షేమ పథకాలు నేరుగా కూడా వాళ్ళ ఇంటికి అందజేస్తూ ఈరోజు జగనన్న పరిపాలన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా మేము జగనన్నకే మద్దతు తెలుపుతాము, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని కూడా మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నారు. అనంతపురం అర్బన్ పరిధిలో చూస్తే అనంత వెంకటరామరెడ్డి అన్న గారు గతంలో ఎలక్షన్ టైంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేరుస్తూ కూడా ఈరోజు ఓటు అడగడానికి ప్రజల ముందుకు వచ్చారు. కాబట్టి మేము ఖచ్చితంగా అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి మద్దతు తెలుపుతామంటున్నారు. అనంతపురం నగర ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా అనంత వెంకటరామరెడ్డి అన్న గారు, అలాగే అనంతపురం పార్లమెంటు సభ్యులుగా శంకరనారాయణ అన్న గారు పోటీ చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కూడా మనవి చేస్తాము.